మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. సో నటికుమార్ గారు ఫస్ట్ థియేటర్స్ చూద్దాం. క్లియర్ గా సెంటర్స్ ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ ఎన్ని ఉన్నాయి క్లియర్ గా మీకు కనిపిస్తుంది అక్కడ. అండ్ స్క్రీన్స్ రన్ బై ఓనర్స్ క్లియర్ గా పీవీఆర్ కావచ్చు. పీవీఆర్ కి 109. ఓ మేజర్ పార్టీస్ వాళ్ళే అన్నమాట. మేజర్ పార్టీస్ వాళ్ళు నేషనల్. సో మిరాజ్ వాళ్ళు, సినీ పోలీస్ వాళ్ళు, అండ్ మెయిన్ వాళ్ళు చూసుకుంటే మనకి కిందకు వచ్చేస్తే ఇట్లా ప్రసాద్ వాళ్ళకి 6 ఉన్నాయి. అండ్ ఏషియన్ వాళ్ళకి 71 ఉన్నాయి. ఇంకా ఎక్కువ ఉన్నాయి. సో ఎస్విసి వాళ్ళకి ఏషియన్ గ్రూప్, ఓకే, అండ్ ఎస్విసి గ్రూప్, ఓకే, వెంకటేశ్వర క్రియేషన్స్ గ్రూప్, ఓకే, గీత ఆర్ట్స్ అండ్ గ్రూప్, ఓకే, అంటే గ్రూప్స్ ఉంటాయి. దీంట్లో ఒక్కల పేరు మీద లేకుండా మైత్రి ఎగ్జిబిటర్స్ కి వాళ్ళకి 30-40 ఉంటాయి. ఇక్కడ ఏషియన్ థియేటర్స్ వాళ్ళు రెన్యూల్ చేస్తున్నారా? ఓకే, 61 ఉన్నాయి ఏషియన్ కి. ఏషియన్ కి ఇంకా ఎక్కువ ఉంటారండి. ఓకే, ఎస్విసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ అదే కదా, అదే దిల్ రాజు గారిది 29 ఉన్నాయి. సో అదర్ ఇంకా కిందకు వచ్చేస్తే ఒకసారి ఇక్కడ 570 లిస్ట్ వచ్చింది మనకి యాజ్ యూజువల్ గా. ఒకసారి కిందకు వచ్చాయి. ఇక్కడ కూడా సురేష్ ప్రొడక్షన్స్ కి ఆల్మోస్ట్ 64 ఉన్నాయి. యూవీ క్రియేషన్స్ కూడా 37 ఉన్నాయి. బట్ వాళ్ళు తెర మీదకి రాలేదు. గీతా ఫిలిమ్స్, G7, G3, గీతా ఫిలిమ్స్ అంతా ఒకటే. గీతా G3 అనేది దిల్ రాజు గారు వాళ్ళ పార్ట్నర్స్. ఓకే, వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ రాజు గారికి 31 ఉన్నాయి. అదే ఆంధ్ర కిందకు వచ్చేయచ్చు. అన్నపూర్ణ వాళ్ళకి 17 ఉన్నాయి. అన్నపూర్ణ వాళ్ళకి నాకు తెలిసి అయితే లేనట్టున్నాయి, వదిలేసినట్టున్నారు. కంప్లీట్ గా వదిలేశారు ఇప్పుడు. కంప్లీట్ గా వదిలేసినట్టున్నారు. సో చూసుకుంటే మెయిన్ వాళ్ళకి ఎన్ని థియేటర్స్ ఉన్నాయో ఒకసారి లిస్ట్ మనకు చూస్తే అర్థం అవుతుంది. ఇప్పుడు అసలు ఆ నలుగురిలో ఎవరున్నారు అనేది కూడా ఒక చర్చ. కాబట్టి ఇక్కడ దీంట్లో ఒక్కటి మాత్రం చెప్పగలుగుతా, ఇదంతా కూడా గ్రూప్ ఆఫ్ కంపెనీస్. అంటే ఈజ్ బాస్ అంత దాంట్లో సర్కిల్. అంటే ఇప్పుడు మనం బినామీ అందామా, లేకపోతే వాళ్ళ శిష్యులు అందామా, లేకపోతే వాళ్ళ మనుషులు అందామా, ఇదంతా కలిపి ఏంటంటే ఒక గ్రూప్స్. ఇప్పుడు గీతా గ్రూప్ అంటే గీతా అరవింద్ గారి పేరు మీద ఉండాల్సిన అవసరం లేదు, డిఫరెంట్ పేర్ల మీద గ్రూప్. అలాగే G3 అనేది ఒక గ్రూపు. అలాగే దిల్ రాజు గారు అనేది ఒక గ్రూపు. అలాగే మనకు మైత్రి అనేది ఒక గ్రూపు. మైత్రి అనేది ఏంటంటే గ్రూప్ లేదు, వాళ్ళు ఓన్ గా వాళ్ళు 30 years ఎన్నో తీసుకొని రీమోడల్ చేస్తున్నారు. పాత డిఆర్లు తీసుకొని రీమోడల్ చేసుకుంటున్నారు. ఓకే, అలాగే ఇప్పుడు మన సునీల్ గారు ఉన్నారు. ఏషియన్ సునీల్ గారితో గ్రూపు. ఏషియన్ సునీల్ గారితో డిఫరెంట్ చాలా మంది ఉంటారు దాంట్లో గ్రూపు. అలాగే మొత్తం టోటల్ సురేష్ బాబు ఏషియన్ సునీల్ లో గ్రూపు, మళ్ళీ అక్కడ గ్రూపు సపరేట్. ఓకే, అది మొత్తం టోటల్ గా రాయలసీమ మొత్తం అయిందే. రాయలసీమలో మ్యాక్సిమం, ఈస్ట్ గోదావరిలో మ్యాక్సిమం. ఈస్ట్ గోదావరిలో మాత్రం 3 ఉంటారు. 1 అనుశ్రీ సత్యనారాయణ గారు, 2 గీత, 3 సురేష్ మూవీస్. వీళ్ళు 3 తప్ప ఎవరు లేరు. ఓకే, ఎంతమంది గ్రౌండ్ లీజులు ఉన్నాయి, ఎంతమంది చార్ట్ చూస్తున్నారు, ఎంతమంది లీజ్ ఉన్నాయి అనేది చెప్పలేవు. కానీ కంట్రోల్ థియేటర్స్ మాత్రం వీళ్ళ దగ్గర ఉంటాయి. బట్ నటి గారు ఆల్రెడీ ఆ నలుగురు అని చెప్పేసి చెప్పగానే ఆ నలుగురులో మేము లేవని ఇద్దరు క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పుడు ఆ ఇద్దరు మాత్రమే మిగిలిపోయి ఉంటారు. బట్ అసలు ఆ నలుగురు ఉన్నారా, ఉన్నా కానీ మేము లేవని చెప్పుకుంటున్నారా, అసలు ఏంటి క్లారిటీగా? నేను ఒక మాట అంట, అరవింద్ గారు ఆయన అరవింద్ గారు చెప్పి నాకు 15 థియేటర్లు ఉన్నాయన్నారు. ఓకే, ఈస్ట్ గోదావరిలో ఎన్ని థియేటర్లు ఉన్నాయి, వెస్ట్ గోదావరిలో ఎన్ని ఉన్నాయి, కృష్ణా జిల్లా G3లో ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు మీరు లిస్ట్ చూశారు. ఓకే, దాదాపు నాకు తెలిసి ఆయన గ్రూప్లో 30-35 ఉండొచ్చు. మరి ఆయన గ్రూప్ అంటే ఆయన ఓన్ కాదు కాబట్టి, అంటే వాళ్ళంతా గ్రూప్ కాబట్టి ఆ గ్రూప్లో నాకు ఇవే ఉన్నాయని చెప్పుకొచ్చారు, తప్పలేదు దాంట్లో. ఇప్పుడు ఆ నలుగురిలో లేను అంటే, వదిలేసిన తర్వాత లేను అంటే బాగుంటుంది. కానీ ఇప్పుడు ఉన్నాయి కదా థియేటర్స్. 1 నెంబర్ 2 నెంబర్ 2 సురేష్ మూవీస్ థియేటర్స్ ఉన్నాయి. నెంబర్ 3 దిల్ రాజు గారు మొత్తం టోటల్ గా లీజ్ లో ఎన్ని ఉన్నాయో ఆయన 50 థియేటర్లు అని చెప్పాడు. దాదాపు 80-90 ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. ఓకే, దాన్ని కూడా ఆయన అనేది కూడా ఉందాం. మరి ఆ థియేటర్లు ఉంటుండగా మన ఆ నలుగురిలో నేను లేనంటే ఎలా? ఎవరు? ఇప్పుడు మళ్ళా మీకు ఒక 2 స్టేట్ గా చెప్తా. ఆ నలుగురు పెద్ద మనుషులే మాకు. ఆ నలుగురు కాస్త 10-15 కూడా అయ్యారు కదా, దాని గురించి అది కాదు సార్. 10 మంది ఎక్కడ అయ్యారు? అందరూ అది గ్రూపే కదా. ఇప్పుడు ఏషియన్, ఇప్పుడు థియేటర్కి వెళ్తే ఏషియన్ లిస్ట్ ఇస్తుంది, వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ లిస్ట్ ఇస్తారు, మైత్రి వాళ్ళు లిస్ట్ ఇస్తారు, 3 అంతే కదా. ఇక్కడ యూవీ కూడా కనిపిస్తుంది మనకి. యూవీ అటు ఆంధ్ర. ఇక్కడ ఇప్పుడు మైత్రి వచ్చిందనే కదా వీళ్ళ బాధ. ఇప్పుడు మైత్రి అనేది వచ్చింది, సంస్థ వచ్చిందనే కదా వీళ్ళ బాధ. వీళ్ళు బతకాలి, ఇంకొకరు బతకూడదు. అలా ఓకే, అంత దాకా వెళ్తే మనకు చాలా టైం అయిపోద్ది. కానీ మనం షార్ట్ కట్లో చెప్దాం. ఇప్పుడు ఈ నలుగురు ఉన్నారు కదా, దిల్ రాజు గారు, అరవింద్ గారు, సురేష్ బాబు గారు, సునీల్ గారు,
మీ నలుగురు మైత్రి రవి గారు, సితారా వంశీ గారు, మేము ఎప్పుడైనా ఛాంబర్ నుంచి కానీ, కౌన్సిల్ నుంచి కానీ, గవర్నమెంట్ దగ్గర కానీ, ఇంకోళ్ళ దగ్గర కానీ పెద్ద మీరు మంచి చేసినా మీరే, చెడు చేసినా మీరే, మమ్మల్ని నాశనం చేసినా మీరే. మిమ్మల్నే కదా మేము ముందు పెడతాం. గవర్నమెంట్ కాడికి మీరే కదా వెళ్తారు, ఛాంబర్ తరఫునైనా, కౌన్సిల్ తరఫున మీరే వెళ్తారు కదా, గిల్డ్ తరఫున మీరే వెళ్తారు కదా, ఇంపార్టెంట్ మీటింగ్ ఉంటే మీరే వెళ్తారు కదా. మరి మాకు ఛాంబర్కి సంబంధం లేదంటారంటే ఛాంబర్కి మేము ఏమైనా పిలుస్తాం? ఛాంబర్లో కొంతమంది ఉంటామే కానీ మా మేజర్ డిసిషన్ మీదే కదా. మరి అలాంటప్పుడు తిరురాజు గారు మాట్లాడుతూ మీరు ఛాంబర్ మిస్టేక్ అంటారు. ఒకటి 28వ తారీఖు నాడు 18వ తారీఖు నాడు మీటింగ్లో ఎగ్జిబిటర్ అసోసియేషన్ మీటింగ్లో దిల్ రాజు గారు రామ్ ప్రసాద్ గారు ఎగ్జిబిటర్ అసోసియేషన్ చైర్మన్కి ఫోన్ చేశారా లేదా, మీటింగ్ పెట్టమని చెప్పారా లేదా, మీటింగ్ పెట్టారా లేదా. 1500 మంది ఎగ్జిబిటర్స్ ఉన్నారు, ఎవరికి తెలియదు. మీరు 40 మంది వచ్చారు, లీజో 40, 15 మంది మామూలు వచ్చారు. వచ్చి మీటింగ్ పెట్టారు. మీటింగ్లో దిల్ రాజు గారు ఉన్నారు, సునీల్ గారు ఉన్నారు, సురేష్ బాబు గారు ఉన్నారు, దామోదర్ ప్రసాద్ గారు ఉన్నారు, భారతభూషణ్ గారు ఉన్నారు. దాంట్లో ఒక డిసిషన్ తీసుకున్నారు. అక్కడ ఉన్న 40 మందో 30 మందో 50 మందో ఏమని, మాకు ఒకటి లోపల పర్సంటేజ్ సిస్టమ్ కానీ ఇవ్వకపోతే, మీరు ప్రొడ్యూసర్లు కానీ ఒక డిసిషన్ తీసుకోకపోతే మేము నిరావాదికంగా సమ్మె చేస్తున్నాం, ఏకగ్రీవ తీర్మానం చేశాం. ఎవరు చేసింది ఇది? ఎగ్జిబిటర్ అసోసియేషన్ లో దిల్ రాజు గారు ఉన్నారు, సురేష్ బాబు గారు ఉన్నారు, వీళ్ళంతా ఉన్నారు. మీకు అది లెటర్ కూడా ఉంది, లాస్ట్ చూపిస్తారా? ఇదిగోండి, ఇదిగో చూడండి. ఓకే, ఈ లెటర్ని ఎవరు పంపించారు? మొత్తం ఛాంబర్కి పంపించారు. సైన్ చేశారా దాని మీద? మొత్తం చేసింది ఎవరు? దామోదర్, ఇది మన రామ్ ప్రసాద్ గారు సైన్ చేశారు. ఓకే, ఈ ఎగ్జిబిటర్ సిగ్నేచర్స్ అనేది ఛాంబర్ లో ఉంటాయి మామూలుగా. ఈ అయితే ఎగ్జిబిటర్స్ అందరూ సిగ్నేచర్ చేసి ఆ కాగితంతో సైతం ఛాంబర్కి ఇచ్చారు. ఓకే, ఛాంబర్ వారు ఇంకో చూడండి, ఛాంబర్ వారు ఒక లెటర్ రాశారు. 18 వచ్చింది లెటరు. 19వ తారీఖు కౌన్సిల్కి ఏమని రాశారు? దామోదర్ ప్రసాద్ గారు, వీళ్ళు 1వ తారీఖు నుంచి బంద్ చేస్తాం అంటున్నారు, ఇమ్మీడియట్లీ జాయింట్ కమిటీ మీటింగ్ పెడుతున్నారు, దయచేసి మీ నిర్మాతలతో మాట్లాడి డిసిషన్ తీసుకోండి అని కౌన్సిల్కి పెట్టారు. పెట్టిన వెంటనే 19వ తారీఖు నాడు ఉదయం 11 గంటలకు లెటర్ వస్తే సాయంత్రం 4 గంటలకు ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ఫర్ చేశారు ప్రసన్న గారు మీటింగ్ కాల్ఫర్ చేసి దాంట్లో మైత్రి రవి గారు, సురేష్ బాబు గారు, దిల్ రాజు గారు, చంద్రబాబు శ్రీనివాసరావు గారు, మొత్తం నిర్మాతలు అందరూ వచ్చారు. వచ్చి కూర్చొని మనం సితారా వంశీ గారు అందరూ వచ్చి, మేము పర్సంటేజ్ సిస్టమ్ ఇప్పుడు ఇవ్వలేము కనుక పర్సంటేజ్ సిస్టమ్ అనేది జరగదు. ఓకే, పర్సంటేజ్ అడుగుతున్నారు, బుక్ మేషోలో వస్తున్న డబ్బులు మాకు పర్సంటేజ్ ఇస్తారా? కొంతమంది మాకు ఆల్రెడీ వాళ్ళు క్యాంటీన్లన్నీ అమ్ముకుంటున్నారు కదా, వాళ్ళ డబ్బులు మాకు పర్సంటేజ్ ఇస్తారా? అడ్వర్టైజ్మెంట్లో డబ్బులు మాకు డిఫరెంట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.